సార్ ఇప్పుడు గత 9 సంవత్సరాలు కాలువ వచ్చింది. మాకు ఏ ప్రాబ్లం లేకుండా నీరు వచ్చింది. మంచి పొలాలు పెట్టుకున్నాం, పంటలు పండాయి సార్. ఇప్పుడు ఎస్ఎస్పి రెడ్డి గెలిచిన తర్వాత మేడం గెలిచిన తర్వాత ఈ కాలువ వస్తుంది అనుకున్నాం. అప్పట్లెక్కనే కాలువ వస్తుంది సార్ ఇచ్చిండు కదా, అదే రూల్ ప్రకారంగా మేడం కూడా కాలువ నీళ్ళు ఇస్తుందని ఆశతో మేము పెట్టుకున్నాం. దానివల్ల పెట్టుకున్నందుకు వరి పంటలు నష్టం అయిపోయినాయి. మేము దానివల్ల జ్వరాలు, నొప్పులు, రోగాలు ఒక ఎకరానికి 30,000 ఖర్చు పెట్టుకొని ఇట్లా బాధపడుకుంటున్నాం సార్. మేము ఆ మేడం దయచేసి నీళ్ళు ఇస్తే సరిపోయా మాకు, దయచేసి ఆ మేడం నీళ్ళు ఇస్తే సరిపోయా. అసెంబ్లీలో మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే మాట్లాడుతుంది కదా, మనది రైతు ప్రభుత్వం, రైతుల గురించి ఆలోచిస్తుంది మా ప్రభుత్వం, వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, కాలువలు నీట్గా లేకున్నా కూడా మా సొంత పైసలతో జేసీబీలు పెట్టి క్లీన్ చేపిస్తున్నాం అని చెప్తుంది కదా సారు. వాళ్ళు చేసిన కాలువ ఎక్కడ లేదు, ఎక్కడ మిషన్ రాలేదు, ఎక్కడ సాఫ్ చేయలేదు. కనస్తలేదు సార్. అదే చూడండి ఎట్టుందో, నీళ్ళు నిప్పులు లేకుండా ఎట్టుందో చూడండి. ఏం చేస్తాం సార్, ఆ మేడం కరెక్ట్ పట్టించుకుంటలేదు. మరి పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము అసలు మాట్లాడే వాళ్ళంతా రైతులే కాదు, నిజమైన రైతులకు అందరికీ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ పంటలు మంచిగా సాగు చేస్తున్నారు, సంవత్సరానికి ఇంత వాళ్ళు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. కానీ మరి నువ్వే ఎండిపోయింది అంటున్నావు సార్. మేడాన్ని వచ్చి చూడమనండి, మేడం వచ్చి చెకప్ చేసుకోమనండి. మొత్తం 100 ఎకరాలు ఉన్నాయి, మాకు 1000 ఎకరాలు ఉన్నాయి. ఇటుపక్క ఉన్నాయి, ఇటుపక్క ఉన్నాయి, చూసుకోమనండి. దాని వద్దంటలేము. మేడం వచ్చి కాలువ నీళ్ళు ఇయ్యక ముందు రమ్మానండి, వచ్చి చెకప్ చేసుకోమనండి. దాని గురించి మేము మేడం మీద రియాక్షన్ తీసుకుంటే దానికి ఇంతవరకు అని బాధ్యతను. అంటే కేసీఆర్ కనుక అధికారం నుంచి దిగిపోతే ఈ రకమైన పరిస్థితులు వస్తాయని మీరు ముందే ఊహించిరా? ఊహించుకోలేదు సార్. వస్తాయి అనుకున్నాం, నీళ్ళు వస్తాయి అనుకున్నాం మేము. మేడం ఏమన్నా సార్, నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి, మీ పంటలు కూడా పంటాయి, మేము ఎక్కడ ఐదు గ్యారంటీల పనులు కూడా చేస్తాము అన్నారు. అన్నది కానీ ఏ గ్యారంటీ అన్నది ఒక్కటి నిజం లేదు సార్. ఒక బస్సు చేసిండు, సరే ఆడోళ్ళు పోతారు, మొగోళ్ళు. మీకు రైతు రుణమాఫీ లాంటివి కాలేదా? కాలే సార్. మీరు రైతే కదా? రైతే సార్. రైతు బంధు బల్లే, రైతు రుణమాఫీ బల్లే, ఏలాంటిది బల్లే సార్. మాకు ఇంతవరకు ఏ కాలే. రైతు రుణమాఫీ అయిందా లేదా అది చెప్పు. కాలే సార్. అదే అందరికైనా చేసినామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, లేదంటే మీ ఎమ్మెల్యే సార్. ఒక 40,000 మా పోషంపల్లిలో ఒక 1000 ఒక 50% చేయొచ్చు. మా అన్నీ అట్టే ఉన్నాయి సార్. మాకేం చేయలే ఇంతవరకు. రైతు బంధే చేయలే. రైతు బంధు వస్తుందా? రైతు బంధు కూడా పడతలేదు సార్. రైతు బంధు పడడం లేదు, ఏం లేదు. సరే, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి కదా, ఈ రకమైన పరిస్థితులు ముందే ఊహించారు అయితే మీరు? మేము ఉంచుకోలేదు సార్. వస్తే అనుకున్నాం సార్. నీళ్ళు ఇస్తుంది మేడం గారు, ఇస్తుంది. ఆ నీళ్ళతో మేము వరి పంట పెట్టుకుంటాము, బాగుపడతాము. గత 9 సంవత్సరాలు దయాకరావు ఇచ్చిండు, ఆ విధంగానే ఈ మేడం కూడా ఇస్తుంది అనుకొని మేము పెట్టుకున్నాం, ముందు జాగ్రత్త పడి పెట్టుకున్నాం. ఇప్పుడు 8-9 నెలలు వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ గెలిచి, దయాకర్రావు పరిపాలన బాగా అనిపించిందా, యశస్విని పరిపాలన బాగా అనిపించింది? దయాకర్రావు సార్ పరిపాలనే బాగున్నది. యశస్వి సార్ 9 సంవత్సరాలలో మమ్మల్ని 9 లోకాలు చూపించింది. కానీ మిమ్మల్ని అందరిని దగ్గరుండి మీరు దయాకర్రావు గారిని ఓడించారు కదా, ఎట్లా మరి ఇప్పుడు? ఓడించినాయి సార్. ఇప్పుడు అది ఓడించినంటే అది భ్రమ, మనం ఏం చేయలేము. ఇక వచ్చింది, ఇక వాళ్ళు ఏం చేసారు, మేను సార్ ఏమంటున్న లీడర్లే ఆ సైడ్ వన్ సైడ్ పోయి అటు మేలు చేసి గెలిపించారు. మేమైతే పోలే, ఆ సార్ని పట్టుకొని ఇంతవరకు అత్తే ఉన్నాం మేము. దయాకర్రావు గారు లేని లోటు అయితే మీకు కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తాం సార్, కనిపిస్తాం. సార్ ఉంటే ఇబ్బంది ఉండబో మాకు, సార్ లేకపోవడం ఈ లోటు పడుతుంది. ఆయన మీద అంత నమ్మకం ఎందుకు మీకు? నమ్మకం ఎందుకంటే సార్ వచ్చి సార్ ఇక్కడికి ఎంటర్ అయినా కానుండి మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగింది. ఎక్కడ ఏది జరిగినా జరిగింది. ఏ కేసుకైనా ఏదైనా ముందు పడ్డాడు, మాకు అన్ని వర్తించాడు, మంచిగా మాట్లాడాడు, మేమతో మాకు ఇల్విచ్చాడు. దాని సందర్భంగా సార్ అంటే మాకు ప్రేమ. ఇవాళ దయాకర్రావు గారు గెలిచి ఉంటే ఈ కాలువలో నీళ్ళు వస్తుండేనా? వచ్చు సార్. ఎట్టి ఇబ్బందులు పడనొచ్చు, పక్కా వచ్చు సార్. అక్కడెక్కడ మన బీటా ఇక్కడ పోయి కేసుగా సార్కు మేము అందరం పోయినాం. సార్ పోతే సార్ అంటే మేము అందరం పోయినాం. పొయ్యి కూడా నిలబడి కూడా వాటర్ తెచ్చిండు సార్. సరే, ఎన్ని ఎకరాలు వేసినావు మరి ఇప్పుడు? పెట్టా సార్, 5 ఎకరాలు పెట్టినా. దానికి పెట్టుబడి అదంతా ఎంత అయింది? పెట్టుబడి 5 ఎకరాలకు పెట్టుబడి అయితే 1,00,000, ఒక ఎకరా 30,000 వేసుకున్నా కానీ 5 ముళ్ళ 15, 1,50,000 రూపాయలు పెట్టి మునిగినాం సార్. ఇప్పుడు ఆ 1,50,000 వచ్చే పరిస్థితి ఉందా? నీళ్ళు వస్తాయి, నీళ్ళు అన్నట్టు వస్తాయి సార్. నీళ్ళు వాటర్ వస్తేనే వస్తాయి, వాటర్ రాకపోతే రావు. మీరంతా ఏదో పార్టీకి సంబంధించిన నాయకులు లెక్క మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలు రైతులు కాదని చెప్పి మీ కాంగ్రెస్ లీడర్లు అంటారు కదా సార్. మేము పార్టీ వల్ల అయితే రైతుల లెక్క మాట్లాడతాం సార్. మా పొలాలు లేవా సార్? ఇటు పొలాలు ఉన్నాయి, ఇటు పొలాలు ఉన్నాయి. మా పొలాలు దీని వల్లనే ఆధారపడి మేము పెట్టుకున్నాం. ఆ మేడం ఒక్కటి మాకు నీళ్ళు ఇస్తే ఈ బాధలు ఎక్కడి సార్? ఆ నీళ్ళు ఇస్తే ఈ బాధ ఎక్కది? ఇప్పుడు మనం అసెంబ్లీలో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం బాగాలేదు, అది కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము నీళ్లు స్టోరేజ్ చేయలేదు, ఈ ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులకు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డల ఒక ఫిల్లర్కి ఇంత క్రాక్ ఇచ్చింది. ఆ క్రాక్ వల్ల నీళ్ళలో కూడా మమ్మల్ని జనాలు చంపుతాడు రేవంత్ రెడ్డి. ఆ నీళ్ళు గింత క్రాక్ వల్ల నీళ్ళు మమ్మల్ని చంపుతాడు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు అంటే సీఎం అవును సీఎం కాడ మేడం ఉన్నది అవును. మేడాన్ని బతడితే మా వాళ్ళు పోయారు మేడం కాడ పోయి బతలాడు సార్ చాలా మంది పోయారు ఏం మేడం గారు ఏమంటుంది యశస్విని ఏమంటుంది మీరు ఎవరో దూరం ఉండమంటుంది ఉమ్, మీరు ఎవరో దూరం వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో పోయారు ఉమ్, మీరు ఎవరో దూరం ఉండరు మాకేమున్నది ఉమ్. మీరు ఎవరో దూరంగా ఉండి మాట్లాడండి వీడికి రావద్దు అంటుందా దగ్గర రాకుండ్రి అంటాను ఉమ్. సరే ఏం చెప్తారు చివరగా మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకుర్రు ఏం చెప్పడేమో సార్ ఆ మేడం మాకు నీళ్ళు వదిలిపెడితే ఈ 5 సంవత్సరాలు అటు ఇటు మేడం గారు ఉంటుంది ఉమ్, తర్వాత దేవుడు ఎరుగు 5 సంవత్సరాలు ఫ్రీడ్ల తర్వాత వచ్చేది అంతే సార్ ఓకే రైట్ రైట్ ఆ.